ప్రజల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం సామెతలు 28వ అధ్యాయము 25వ వాక్యం. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును, తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. దేవుడు స్పష్టంగా ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో దేవుని యందు నమ్మకముంచి ఆయన యందు కృతజ్ఞత కలిగిన జీవితాలతో ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకముతో జీవిస్తారో వారు నిజముగా వర్ధిల్లుతారు అంటున్నాడు. అంతేకాదు, ఎవరైతే తన మనస్సును నమ్ముకొని జీవిస్తారో వాడు బుద్ధిహీనుడితో సమానం అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క మనసును ఎరిగి దేవుని యందు నమ్మకముంచి ఆ నమ్మకంతో ఏ దినము నుండైనా సరే మనం జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా మన జీవితాలను మన బ్రతుకులను దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. మరి ఆ రీతిగా మనం ఏ దినము నుండైనా ఉందామా? ఒకసారి ఆలోచించండి. అలా ఉండగలము అనుకున్నట్లయితే అందరూ తలల వంచి ప్రభు యొక్క ప్రార్థనలు ఏకీభించాలని ప్రభు పేరట మనం చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవ, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు మీరు ఇచ్చిన ఆయుష్ కాలమును బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఈ వాగ్దానమును మా అందరి జీవితంలో మీరు ఫలింపచేసి ప్రతి బిడ్డను కూడా మీ నామము చొప్పున వర్ధిల్లింప చేయమని బ్రతిమలాడుకుంటూ సమస్తమైన ఘనతయు మహిమయు ప్రభావమును మీరు పొందమని యేసు నామములో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.